హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యానిమల్ మూవీ అండ్ సలార్ మూవీ అయితే అంటే December 1st ఏమో యానిమల్ మూవీ రిలీజ్ అయింది. December 22nd ఏమో సలార్ మూవీ అయితే రిలీజ్ అయింది. సలార్ మూవీ ఫస్ట్ నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అయింది అనమాట, ఓటీటీలోకి. అదే యానిమల్ మూవీ అయితే ఓటీటీలో లేట్గా రిలీజ్ అయిందని అందరూ సలార్ మీద కామెడీ ట్రోల్స్ అనేది చేస్తున్నారు. ఒక విషయం అనేది మీకు తెలియజేస్తున్నా, ఒకటే మాట. అంటే యానిమల్ మూవీ మీద కొందరు కోర్టులో కేసు వేయడం జరిగింది. అందువలన ఆ మూవీ అనేది లేట్గా రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని వల్గర్ సీన్లు, బూతులు, అడల్ట్ సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. కాబట్టి అందుకే అవన్నీ ట్రిమ్మింగ్ కానీ అవన్నీ చేయడం జరిగింది. వీడియోలో కొన్ని ఎడిటింగ్ కానీ కట్ చేయడం జరిగింది అనమాట. అందుకే వాళ్ళు ఇంత లేట్గా చేయడం జరిగింది. కోర్టులో కేసు ఎప్పుడైతే తప్పిపోయిందో అంటే ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో కేసు, అప్పుడే మన జనవరి 26కి రిలీజ్ చేయడం జరిగింది ఓటీటీలోకి. అందుకే యానిమల్ మూవీ లేట్గా రావడం జరిగింది. సలార్ మూవీ జల్ది వచ్చింది కాబట్టి ఇప్పుడు నెంబర్ 1 ట్రెండింగ్ ఉందన్నమాట నెట్ఫ్లిక్స్లో. అంటే అప్పుడు సలార్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఫుల్ చూస్తున్నారు. నెంబర్ 1 ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో మాత్రం బాగుందని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా చాలా నచ్చింది. నేను ఇప్పటికే 5 times చూసిన సలార్ మూవీ. అది యానిమల్ మూవీ చూసినాను, 1 time వాచబుల్ అనమాట. అది ఏమంత ఇంట్రెస్ట్ లేదు, వేస్ట్ సినిమా అనమాట. నాకైతే ఏం నచ్చలేదు, వరస్ట్ సినిమా. పడికి మళ్ళీ సినిమాలు ఎదురు తీస్తారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. తీస్తే సలార్ లాంటి మూవీ తీయాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ యానిమల్ పార్క్ అంట పార్ట్ 2 కూడా ఉంటుందేమో తెలియదు. యానిమల్ పార్ట్ 2 అది రోలెక్స్ అంటే విక్రమ్ 2లో సడన్గా మన సూర్య ఎంట్రీ ఎలా అయితే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చాడు. కానీ యానిమల్ మూవీలో కూడా అది ఇప్పుడు మన రణబీర్ కపూర్ ఉన్నాడు కదా, సేమ్ ఇంకో డబల్ యాక్షన్ లాగా తీసారనమాట. నాకైతే ఏం నచ్చలేదు. ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏమంత నచ్చలేవు నాకైతే. యానిమల్ పార్క్ అంట ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు అనమాట. నాకైతే ఏం నచ్చలేదు. కానీ మన సూర్య యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. అందులో ఆ మూవీలో విక్రమ్ 2లో ఆ ఎంట్రీ ఉండాలి. ఇలాంటి ఎంట్రీస్ ఇస్తే ఎవరు నచ్చవు అనమాట. అదే సలార్ మూవీ అయితే ఇప్పుడు నెంబర్ 1 ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు నెట్ఫ్లిక్స్లో అయితే. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది సలార్ మూవీ. జై సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. నేనైతే ఏం చూస్తలే, మామకైతే నాకు కూడా చూస్తున్నా అంతే.